ఎన్టీఆర్ మార్గంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో 19వ గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నర్సరీ మేళా ప్రారంభించున్నారు. ఇవాళ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్న ఈ నర్సరీ మేళాలో వివిధ రకాల మొక్కలు, వ్యవసాయ పరికరాలు, ప్లాంట్ లవర్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ముఖ్యంగా ప్లాంట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్లో 19వ నర్సరీ మేళా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గ్రాండ్ నర్సరీ మేళాకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తిదారులు, గార్డెనర్సు, వివిధ రకాల విత్తనాలను ఉత్పత్తి చేసే వారంతా కూడా వారి స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో 80 స్టాల్స్ వరకు ఏర్పాటు చేసినట్టు కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ రకరకాల మొక్కలు, రంగురంగుల మొక్కలు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల మొక్కలు, దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుండి వచ్చినటువంటి ఎన్నో వర్ణాల మొక్కలు, అరుదైన ఎగ్జోటిక్ ప్లాంట్స్, దీంతో పాటు విత్తనాలు, ఇవన్నీ కూడా ఈ నర్సరీ మేళాలో అయితే అందుబాటులో ఉన్నాయి. బాన్సాయి, సక్యులెంట్స్, హెబ్స్, కిచెన్ గార్డెన్ ప్లాంట్స్, దీంతో పాటు ఇంటి అలంకరణ వస్తువులు, సాగునీటి, అంటే వ్యవసాయానికి సాగునీరు అనేది ఎంతో ప్రధానంగా ఉంటుంది. ఆ సాగునీటి మార్గాలకు ఉపయోగించేటువంటి రకరకాల ఉత్పత్తులు, వ్యవసాయ పొలాల్లో ఉపయోగించేటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులను అయితే ఈ నర్సరీ మేళాలో అందుబాటులో ఉంచారు. ఈ నర్సరీ మేళా నేటి నుండి 26వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ నర్సరీ మేళాని విజిట్ చేయొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా నర్సరీ మేళాకి? ఈసారి ఇలా ఉంది. నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చి 6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడైతే మాత్రం బాగుంటుంది, క్రౌడ్ అది బాగా వస్తారు. మనకి వచ్చేటప్పటికి గణపతి గార్డెన్స్కి వచ్చేటప్పటికి మీకు చామంతి స్పెషల్ అనమాట. స్పెషల్ అంటే ఏ విధంగా అంటే ఒక కుండీలో ఒకే మొక్క ఉంటుంది, దాన్ని అందంగా బంతిలా తయారు చేస్తాం. అది మా స్పెషల్ అనమాట. ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి మొక్కలు. ఎవరికైనా బుకేలా ఇవ్వడానికి బుకే సైజులో ఉండేది అది 300 రూపీస్ అలా చెప్తున్నాం. ఇంకా నా బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకునేటట్టుగా వీలుగా ఉండేటట్టు అదొక సైజు. అదే గార్డెన్స్ లాన్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేది ఒక సైజు. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి, మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కావాలంటే. మన దగ్గర వచ్చి 25 షేడ్స్ వరకు ఉన్నాయి మన దగ్గర. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఎక్కువగా ఎలాంటి మొక్కలను ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు? మన దగ్గర వచ్చేటప్పటికి చామంతి బాల్కనీలోని, టెర్రస్లోని డెకరేట్ చేసుకోవడానికి పట్టుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనకి టెర్రస్ గార్డెన్కి సంబంధించిన వాళ్ళు అంటే బటర్ఫ్లైని అట్రాక్ట్ చేయడానికి పాలినేషన్ పర్పస్ పట్టుకెళ్తూ ఉంటారు. ఈసారి ఎలా ఉంది సార్ రెస్పాన్స్? బాగుంది మేడం, ఈ ఇయర్ చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది, క్రౌడ్ బాగా వస్తున్నారు, బాగుంది. చూడొచ్చు. అయితే నగరాలలో ఎక్కువగా అంటే మొత్తం కాంక్రీట్ అరణ్యాలు కనిపిస్తాయి, కానీ మొక్కలు మాత్రం ఎక్కువగా ఎక్కడ కనిపించవు. అయితే అలాంటి వారంతా కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవడము, కిచెన్ గార్డెనింగ్ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మొక్కలను ఎక్కువగా ఇష్టపడేవారు కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్ కోసము వారికి అవసరమైనటువంటి మొక్కలన్నీ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు చాలామందికి చాలా రకాల మొక్కలు కావాల్సి ఉంటాయి, అవసరం ఉంటాయి, కానీ అవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికేటువంటి మొక్కలు ఉంటాయి, విత్తనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ నర్సరీ మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మొక్కలు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచడంతో కావలసిన మొక్కలను ఇక్కడ కొనుగోలు చేయడానికి ఇక్కడికి భారీగా అయితే వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఎంత అందంగా అయితే ఈ మొక్కలు, ఈ పువ్వులు అయితే కనిపిస్తూ ఉన్నాయో. ఒక్క మొక్కని ఇంటి ముందు పెట్టుకుంటేనే ఎంతో ఇల్లంతా కూడా ఎంతో కాంతివంతంగా మారిపోతుంది, ఎంతో అందంగా ఉంటుంది. అలాంటిది ఇన్ని మొక్కల మధ్య వచ్చి తమకు ఇష్టపడినటువంటి మొక్కలను అయితే తీసుకెళ్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము టోలీచౌకి నుంచి వచ్చినాము. ఇది చాలా మంచిగా ఉన్నాయి చెట్లు. అది
అంటే ఎవ్రీ ఇయర్ నర్సరీ మేళాకి వస్తుంటారా? ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇంట్లో టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెనింగ్ కానీ చేస్తూ ఉంటారా? వరాండాలో వేస్తామండి. ఓకే, ఇప్పుడు ఏం తీసుకున్నారు? ఏదో ఇది చామంతి, ఇది 2 కలర్ తీసుకున్నాము. ఓకే ఇంకా స్ట్రాబెర్రీ అన్ని వేరే ప్లాంట్స్ కూడా తీసుకున్నాము. ఓకే చాలా మంచిగా ఉంది. ఓకే, రేట్స్ ఎలా ఉన్నాయి? చాలా తక్కువ, రీజనబుల్ ఉంది. ఓకే ఓకే మేడం, మీరు చెప్పండి. నిజంగా ఓకే, ఇంగ్లీష్లో చెప్పండి, నో ప్రాబ్లం. ఎలాంటి మొక్కల్ని మీరు ఇష్టపడుతూ ఉంటారు? ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, దాంతోపాటు గార్డెనింగ్కి అవసరమైన అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఏమనిపిస్తుంది చూస్తుంటే? What do you say about this nursery mela? Yeah, we found out about this from Instagram reel, and then when we saw about it, we immediately decided to come and explore this, and we are really pleased to see wonderful different variety of fruits, vegetables, flowers. We bought a lot rather than what we expected ourselves to get. We did get a lot of stuff. Yeah, thank you. Thank you so much. హాయ్ అండి, నా పేరు ప్రసాద్, సామ్స్ గార్డెన్ స్టోర్. మా దగ్గర 130+ వెరైటీ వెజిటేబుల్ సీడ్స్ ప్లస్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, గ్రో బ్యాగ్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పంచగవ్య, నీమ్ కేక్ ఇలాంటివి చాలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సామ్స్ గార్డెన్ స్టోర్లో. వచ్చి ఆఫర్స్ను అది చేసుకోండి. ఎవ్రీ ఇయర్స్ వస్తూ ఉంటాము. నెక్స్ట్ కూడా మళ్ళీ ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంది. 22 ఈ రోజు నుంచి 26 వరకు ఉంటుంది. వీళ్ళని చూసుకొని రావచ్చు. ఉత్పత్తులు వీటిని అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే అంటే కేవలము మొక్కలే కాకుండా పర్యావరణానికి హాని చేయని వివిధ రకాల ఉత్పత్తులు, అంటే సాధారణంగా సిటీలలో ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాగ్స్లలో అయితే మొక్కలను పెంచుతుంటారు. ఆ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అలా ప్లాస్టిక్లో కాకుండా జూట్ బ్యాగ్స్లలో మొక్కలను పెంచే విధంగా కూడా జూట్ బ్యాగ్స్తో కూడినటువంటి ఒక స్టాల్ ఉంది. దీంతో పాటు మొక్కలకి వాటర్ పంప్ చేయడానికి ఉపయోగించేటువంటి రకరకాల పంపులు, దీంతో పాటు ఇంట్లో అంటే బాల్కనీల్లో వేలాడదీసుకోవడానికి కూడా, హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి మొక్కలకు సంబంధించినటువంటి టబ్బులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గ్రాండ్ నర్సరీ మేళా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. రంగురంగుల పువ్వులు విరబూసిన ఈ చెట్ల మధ్య తిరుగుతూ ఎంతో ఆహ్లాదాన్ని పొందుతూ తమకు అవసరమైనటువంటి మొక్కలు, విత్తనాలు, ఇతర ఏవైతే గృహ అలంకరణ వస్తువులు కావచ్చు, వివిధ రకాల ఉత్పత్తులను అయితే కొనుగోలు చేస్తున్నామని ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.